ఇంకా బోనం అయితే నెత్తి మీద పెట్టుకొని గుడికైతే బయలుదేరుతామని చెప్పి సిద్ధమైపోయినాం ఇక్కడ. ఇంకా అక్క ఫస్ట్ గుమ్మడికాయతో దిష్టి తీసేసింది. ఇక్కడ నేను బోనం ఎత్తుకున్నప్పుడు చాలా బరువుగా అనిపించింది. నిజంగానే ఎత్తుకుంటున్నా 3 బోనాలు అనేసి అనుకున్నా. ఏదేమైనా సరే అమ్మవారు చూసుకుంటది అని చెప్పి ఇంకా నేనైతే స్టార్ట్ అయిపోయినా. అసలు ఎందుకు ఈసారి బోనం ఎత్తినా అంటే ఇంకా నేను మొక్కుకున్న 3 years ముందు నాకంటూ ఒక ఇల్లు అయితే నీకు బోనం ఎక్కిస్తా అమ్మా అని చెప్పి నేను మొక్కుకున్నా. అది కూడా ఇంజాపూర్ కట్టమైసమ్మ. ఇది ఎంజాల్ దగ్గరలో ఉంది టెంపుల్. ఇంకా ఇల్లు కట్టుకున్న అమ్మవారికి బోనం అయితే సమర్పించాలి కదా. ఇక్కడ అమ్మవారు చాలా అంటే చాలా పవర్ఫుల్. ఇంకా బోనం ఎత్తుకొని అమ్మవారిని చూసి దండం పెట్టుకునేసరికి నాకు ఏడుపు ఆగలేదు. ఏడవడం స్టార్ట్ చేసిన. గుండె మొత్తం బరువుగా అనిపించింది. నా వాళ్ళంతా ఏదో పులకరిచ్చినట్టు అయింది. ఇంకా నేను ఏడుస్తున్నా అని అక్క బోనం తీసుకుంది. మళ్ళీ వద్దొద్దు నేనే అని చెప్పి నన్ను నేను కంట్రోల్ చేసుకొని నేనే బోనం ఎత్తుకుంటా అని చెప్పి ఎత్తుకున్నా. అసలు నేను ఎత్తుకొని ప్రదక్షిణ చేస్తుంది కూడా నాకు అర్థం కాలే. ఇంకా ఏడుస్తూనే ఉన్నా. ఎందుకు ఏడ్చినో అర్థం కాలేదు నాకైతే. కొంతమంది ఓవర్ యాక్షన్ అని కామెంట్ పెడతారు, ఇంకొంతమంది వ్యూస్ కోసం ఇవన్నీ చేస్తున్నావు అని చెప్పారు. నేను నార్మల్ గా వ్లాగ్స్ చేసుకునేదాన్ని, యాక్టింగ్ చేసేదాన్ని కాదు. పాపం తగులుతుంది ఇట్లా మాట్లాడితే. నాకేమైనా సరదానా? అందరి ముందు ఇట్లా బోరున ఏడుస్తే నాకేమైనా వస్తుందా? ఇట్లా ఏడుస్తారని కూడా నాకు తెలియదు. అసలు ఆ టైంలో నాకేమైతుందో కూడా నాకు అర్థం కాలేదు. ఫస్ట్ టైం నాకు లైఫ్ లో ఇట్లా జరిగింది. అసలు ఏమైందో నాకే తెలియని పొజిషన్ లో ఉంటే ఇట్లాంటి కామెంట్స్ ఎట్లా పెట్టాలనిపిస్తుంది?